నమస్తే ఫ్రెండ్స్. ఫ్రైడే రోజు మనం మార్కెట్‌లో చూసింది ఒక రేర్ సినారియో కాదు. ఒక బ్లడ్ బాత్. గోల్డ్ అండ్ సిల్వర్ ఒకేసారి 2 కొలాప్స్ అయ్యాయి. సోషల్ మీడియాలో సిల్వర్ పనయిపోయిందా? గోల్డ్ పనయిపోయిందా? అని పానిక్ క్రియేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ భయం ఉంటదో అక్కడ బిలియనీర్స్‌కి ఒక ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. ఫ్రైడే మార్కెట్‌లో $3 ట్రిలియన్స్ అనేది వైప్ ఔట్ అయింది. అండ్ ఆల్సో క్రిప్టో అండ్ ఎస్ఎన్‌పి 500 స్లైట్‌లీ డిక్లైన్ అయింది. నార్మల్ కరెక్షనా? లేకపోతే ఒక బిగ్ లిక్విడేషన్ ఈవెంటా? ఈ వీడియోలో నేను కొత్తగా క్రియేట్ చేసుకున్న సిల్వర్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చూపిస్తాను. ప్రైస్ దగ్గర కొంటున్నాను. నా స్ట్రాటజీ ఏంటో తెలుసుకోవాలి అనంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఇది మీ పోర్ట్‌ఫోలియోని కాపాడే లాజిక్ టైం. మీరు చూస్తున్న సిల్వర్ ప్రైస్ జనవరి ఫస్ట్ వీక్‌లో ఆల్‌మోస్ట్ 2.3 లాక్స్ నుంచి 2.5 లాక్స్ ఉంది. 12 డేస్ బ్యాక్ కూడా 2.8 లాక్స్ ఉంది సిల్వర్ అనేది. అక్కడి నుండి వన్ సైడ్ ర్యాలీతో సిల్వర్ అనేది 2.8 లాక్స్ నుంచి 4.2 లాక్స్ వరకు వెళ్ళింది. అందుకే ఒకేసారి మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఉదాహరణకి సిల్వర్ ప్రైజెస్ అనేది ఒక టైమ్ ట్రావెల్ లాగా జరుగుతుందనుకోండి. ఎందుకంటే మీరు లాస్ట్ జనవరి ఫస్ట్ వీక్ చూసుకుంటే ఇదే సిల్వర్ ప్రైజెస్ 2.4 లాక్స్ నుంచి 2.5 లాక్స్ ఉంది. ఇంకా ఒక 10% పడితే మీరు టైమ్ ట్రావెల్‌లో డిసెంబర్‌కి వెళ్ళినట్టే సిల్వర్ ప్రైజెస్‌లో. ఇంకా పడితే నవంబర్‌లో టైమ్ ట్రావెల్ అయినట్టే సిల్వర్ ప్రైజెస్‌లో. బట్ మీకొక హోప్ మాత్రం ఉంది. ఫ్యూచర్‌లో సిల్వర్ అనేది 4.2 లాక్స్ ఆల్ టైమ్ హై ఉంది. మీరు చేసే ప్రతి ఇన్వెస్ట్‌మెంట్ కూడా సిల్వర్ ఫ్యూచర్‌లో 4.2 లాక్స్ కన్నా ఎక్కువే వెళ్తుందని గుర్తుపెట్టుకోండి. అది ఒక 6 మంత్స్‌లో కావచ్చు, ఫ్యూచర్‌లో కావచ్చు, 2 ఇయర్స్‌లో కావచ్చు, 3 ఇయర్స్‌లో కావచ్చు. ఎంసీఎక్స్ సిల్వర్ డేటా చూస్తే మీరు షాక్ అవుతారు. ఆల్‌మోస్ట్ 3 డేస్ బ్యాక్ సిల్వర్ ప్రైస్ అనేది 4.2 లాక్స్ నుండి 2.8 లాక్స్‌కి ఫిబ్రవరి ఫ్యూచర్స్ అనేది డ్రాప్ అయ్యింది. అండ్ లోయర్ సర్క్యూట్‌లో ట్రేడ్ అవుతుంది ప్రెజెంట్. కానీ మార్కెట్‌లో నిజమేంటంటే అది మీ ధైర్యాన్ని టెస్ట్ చేస్తుంది. సేమ్ థింగ్ గోల్డ్ కూడా 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఆల్‌మోస్ట్ 15,000 నుంచి 18,000 వరకు పడింది. మార్కెట్‌లో ఒక అసెట్ పడిందంటే అందరూ భయపడుతున్నారు. మార్కెట్ పడిపోతుందేమో అని. కానీ కాదు. మార్కెట్‌లో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ బులియన్ మార్కెట్‌కి వెళ్తున్నారు. అంటే డబ్బనేది చేతులు మారుతుంది ఇక్కడ. రీటైలర్ ఇన్వెస్టర్స్ నుంచి స్మార్ట్ ఇన్వెస్టర్స్‌కి. ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏంటంటే ఈ క్రాష్ ఎందుకు జరిగింది? దీనికి ప్రైమరీగా ఒకటే రీజన్ కాదు. చాలా రీజన్స్ కలిసున్నాయి. ఫస్ట్ రీజన్ కెవిన్ బ్రాష్. ఇతను నెక్స్ట్ యూఎస్ ఫెడ్ చైర్మన్‌గా నామినేట్ అయ్యారు. న్యూ ఫెడ్ చైర్మన్ రావడం వల్ల డాలర్ ఇండెక్స్ అనేది స్ట్రాంగ్ అవుతది. అంటే డాలర్ విలువ అనేది స్ట్రాంగ్ అవుతది. సో దట్ స్ట్రాంగ్ అవ్వటం వల్ల సిల్వర్, గోల్డ్ అనేది వీక్ అవుతుందేమో అని డిమాండ్ అనేది తక్కువవుతుంది. అందుకని సిల్వర్, గోల్డ్ అనేది పానిక్ అయినాయి. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ యూఎస్ గవర్నమెంట్ పార్షియల్లీ షట్ డౌన్ అయింది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఇవన్నీ కలిసి ఒకేసారి మార్కెట్ హెవీగా ప్రెషర్ అవ్వడం వల్ల మెటల్ స్టాక్స్ ఎక్కువగా డిక్లైన్ అయ్యాయి. అందుకే మీరు చూసారు గోల్డ్ అండ్ సిల్వర్ షార్ప్‌గా ఫాల్ అయ్యాయి. బికాజ్ రీసెంట్ టైమ్స్‌లో గ్లోబల్ మార్కెట్‌లో చూసుకుంటే మెటల్ స్టాక్స్ ఓన్లీ సిల్వర్ అండ్ గోల్డ్ ఆల్మోస్ట్ 50-60% వితిన్ 6-7 మంత్స్‌లో రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి. కానీ ఈ మార్కెట్ క్రాష్‌లో బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే ఆల్గారిథమ్ సెల్లింగ్. రోజు జరిగిన సెల్లింగ్‌లో చాలా వరకు ఇన్వెస్టర్ సెల్లింగ్ కాదు. ఆల్గారిథమ్ సెల్లింగ్ అంటున్నారు. బికాజ్ అంటే ఇన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో మీరు గమనిస్తే దుబాయ్స్ అండ్ ఏషియన్ కంట్రీస్‌లో సింగపూర్ చూస్తే మీ దగ్గర ₹1,00,000 ఉంటే వాళ్ళు ₹1,00,00,000 దాకా లివరేజ్ అనేది ఇస్తారు. ఇంపార్టెంట్ ప్రైస్ బ్రేక్ అవ్వగానే ఆటోమేటిక్‌గా సెల్ ఆర్డర్స్ ట్రిగ్గర్ అవుతాయి. మనుషులు క్లిక్ చేయకుండా మాన్యువల్‌గా క్లిక్ చేయకుండా కూడా ఆటోమేటిక్‌గా సెల్లింగ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అందుకే ప్రైస్ అనేది స్టెప్ బై స్టెప్ 5 మినిట్స్, 10 మినిట్స్ క్యాండిల్‌లో కాకుండా ఒకేసారి వాటర్ ఫాల్ లాగా ప్రైస్ అనేది డిక్లైన్ అయిపోయి రిటైల్ ఇన్వెస్టర్స్ ఎమోషన్స్‌తో రియాక్ట్ అవుతారు. మార్కెట్‌లో భయం కనిపిస్తే. బట్ స్మార్ట్ ఇన్వెస్టర్స్ అదే ఆపర్చునిటీ అనుకోని స్మార్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తారు. మార్కెట్‌లో మనీ పోతే మళ్ళీ రావచ్చు. బట్ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ రాదు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఒకేసారి లక్షలు పెట్టడం వల్ల మార్కెట్‌లో అది ఒక గ్యాంబ్లింగ్ లాగా మారుతుంది. ఎస్ఐపి అంటే స్లోగా, డిసిప్లైన్‌గా, స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. స్లో అండ్ స్టడీ స్ట్రాటజీ లాంగ్ టర్మ్‌లో వర్కౌట్ అవుతుంది. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మార్కెట్ అనేది ఎక్కడ బాటమ్ సపోర్ట్ తీసుకుంటుందో తెలియదు. రిటైలర్ ఇన్వెస్టర్స్ కాదు కదా! ఎవరికీ తెలియదు. సో దట్ అందుకనే ఎస్ఐపి చేసుకోవడం వల్ల ప్రైస్ తగ్గినప్పుడల్లా కొంచెం యాడ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవటం వల్ల మీకు ఒక ప్రైస్ అనేది యావరేజ్ వస్తది. సో, యావరేజ్ రావడం వల్ల మీ దగ్గర ఎక్కువ యూనిట్స్ ఉంటాయి. అదే సిల్వర్ మళ్ళీ టర్న్‌తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు మీ ప్రైస్‌కి వచ్చినప్పుడు మీరు పెద్ద మొత్తంలో ప్రాఫిట్ చూస్తారు. నేనిప్పుడు నా పోర్ట్‌ఫోలియో చూపిస్తాను. రాబిన్‌హుడ్ అకౌంట్‌లో నేను ఓపెన్ చేశాను. రాబిన్‌హుడ్ అకౌంట్‌లో నేను $50 ఇన్వెస్ట్ చేశాను. ఇదే మార్కెట్ క్రాష్‌ని ఆపర్చునిటీగా చూసుకొని ఒక $50 అనేది ఇన్వెస్ట్ చేశాను. మీరు చూస్తే 1 వీక్ మీరిక్కడ చూడొచ్చు. 1 వీక్ చార్ట్ చూడొచ్చు. 1 మంత్ చార్ట్ చూడొచ్చు.
1 ఇయర్ చార్ట్ చూడొచ్చు. 5 ఇయర్స్ చార్ట్ కూడా చూడొచ్చు. బిగ్ అమౌంట్ కాదు. ఒక కంట్రోల్డ్ రిస్క్‌తో నేను మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ సిల్వర్ అనేది ఇంకా ప్రైస్ తగ్గితే నేను ఇంకా ప్రైస్ తగ్గితే ఇంకో $100 యాడ్ చేసుకుంటాను. ఈ ప్రాసెస్‌లో ఎమోషన్ వర్క్ అవ్వదు. సిస్టమ్‌ని ఫాలో అవ్వాలి. ఇటువంటి ఈ మెటల్స్‌లో సప్లై అండ్ డిమాండ్‌ని ప్రిడిక్ట్ చేయడం మన పని కాదు. మార్కెట్‌లో సర్వే అవ్వడం మన పని. అందుకే వెల్త్ అనేది ఒక రోజులో బిల్డ్ అవ్వదు. అది టైమ్‌తో బిల్డ్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపార్టెంట్ అసెట్సే. కానీ అన్ని డబ్బులు ఒకే ప్లేస్‌లో పెట్టడం అనేది మంచిది కాదు. కొంచెం ఈక్విటీ మార్కెట్‌లో అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో, లైఫ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇలాంటివి కూడా ఈక్వల్‌గా ఇంపార్టెంట్ తీసుకోండి. ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్‌లో ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఫ్యామిలీ సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రయారిటీ. మీ సిట్యుయేషన్‌కి సూట్ అయ్యే డెసిషన్స్ తీసుకోండి. కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. స్లోగా నేర్చుకుంటే మిస్టేక్స్ అనేవి తగ్గుతాయి. మార్కెట్ అనేది మనల్ని రిచ్ చేయడమే కాదు, ఫైనాన్షియల్లీ డిసిప్లైన్ కూడా నేర్పిస్తది. ఈ ఛానల్ హైప్ ఇవ్వడానికి క్రియేట్ చేయలేదు. రియల్ మార్కెట్ లెర్నింగ్ కోసమే షేర్ చేస్తున్నాను. మీకు ఈ లాజికల్ అనాలిసిస్ నచ్చితే మాత్రం వెంటనే మన మనాగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.